టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారం అవుతుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 8 ఏళ్ల క్రితం వచ్చిన టెంపర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ విజయ పర్వం ప్రారంభమైంది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, జైలు అవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, గత ఏడాది చివరిలో కొట్రాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా అయ్యాయి. దేవర అయితే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాతో పాటు దేవర 2, అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సూపర్ డూపర్ సినిమాలను రిజెక్ట్ చేశారు. అందులో సిద్ధార్థ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లు సినిమా ఉంది. ఈ కథను మొదట భాస్కర్ ఎన్టీఆర్ కు వినిపించగా అందులో యాక్షన్ సన్నివేశాలు, భారీ డైలాగులు లేకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. ఆ టైంలో ఎన్టీఆర్ వరుస పెట్టి మా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఇక రవితేజ హీరోగా, మీరా జాస్మిన్ హీరోయిన్ గా బోయపాటి సీను డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి సినిమా భద్ర. ఈ సినిమా కథ కూడా ముందుగా ఎన్టీఆర్ కి వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 సినిమాలకు దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం విశేషం.